నలుమూలల నుంచి వచ్చి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ముందు చెప్పిన సూపర్ 6 పథకాలు అమలు చేస్తామన్నారు ఎంపీ. గత ప్రభుత్వంలో ఎన్నో దాడులు చేస్తారని, కానీ కూటమి సర్కారు వచ్చిన 2 ఏళ్లలో అలాంటి దాడులే చూడలేదన్నారు. యువతకు డిఎస్సీ ద్వారా 15,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అయ్యా, మీ టీచర్స్కి గుర్తు చేయవలసింది ఏమిటి అంటే, మిమ్మల్ని గౌరవంగా చూస్తూ ఉన్నాం. మిమ్మల్ని అడుగుతూ ఉన్నది విద్యా ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపరచాలి అనే దానిపైనే మేము అడుగుతూ ఉన్నాం. కానీ మిమ్మల్ని మాత్రం తీసుకొని వెళ్ళి మందు షాప్ ముందు మాత్రం నించోబెట్టట్లేదు అని చెప్పి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కేవలం తల్లికి వందనం అని చెప్పి చెలుపు దుడుపుకుంటే సరిపోదు, వాటిని కూడా గుర్తు చేయాలి. దయచేసి గుర్తు చేయండి అని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే యువత ఉన్నారు, చదువుకున్నారు, వారందరూ కూడా ఉద్యోగాల గురించి అడుగుతూ ఉన్నారు. ఉద్యోగాలు మనం ఇస్తామని చెప్పాము, డిఎస్సి చేస్తామని చెప్పాము, డిఎస్సి చేశాము. దాదాపు 15,000 పైగా ఉద్యోగాలు మనం డిఎస్సి ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రంలో చూస్తే ఎన్నో సంస్థలు, గూగుల్ వచ్చింది, దాని తర్వాత ఆర్సెల్మెటల్ స్టీల్ ప్లాంట్లు వచ్చి చాలా కొన్ని లక్షల కోట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. కానీ మనం గుర్తు చేయవలసింది ఏమిటంటే, దీంతో పాటుగా గుర్తు చేయవలసింది ఏమిటి అంటే, గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క ఇండస్ట్రీ అయినా, ఒక్క ఉద్యోగం అయినా యువతకు వచ్చిందా అనేది ఒక్కసారి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అయ్యా, మీ టీచర్స్కి గుర్తు చేయవలసింది ఏమిటి?